హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఏంటంటే చూసే ఉండుంటారు, అంటే టైటిల్ చూసి ఉంటారు కదా. మా ఆడపడుచు వాళ్ళ ఊర్లో బీరప్ప పండగ చేశారనమాట. అందరం వెళ్ళలేదు, నేను ఒక్కదానే వెళ్ళిన. ఇది పండగ రోజు పొద్దున్నే, అంటే గురువారం రోజు పండగ. నేను ఊరు వెళ్ళింది గురువారం రోజు వీడియో ఇప్పుడు పోస్ట్ చేయడం అయితే అవుతుంది. పొద్దున్నే ఫస్ట్ అయితే నేను వీళ్ళకి వంట చేసిపోదామని చెప్పి కొంచెం రైస్ పెట్టేసిన. ఈ మధ్య రైస్ కుక్కర్లో ఉండట్లేదు, బాగా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, అంటే ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. నాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయని తెలియక తీసుకొచ్చిన రైస్ కుక్కర్ ఈ మధ్యనే, కానీ అందులో ఉండట్లేదు, ఇంకా గిన్నెలోనే వండుతున్నా. ఇంకా టీ కూడా పెట్టేసిన. పొద్దున్న లేచి ఫస్ట్ అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాను నైటే. ఇక పొద్దున ఫస్ట్ రైస్ పెట్టేసి చాయ్ పెట్టేసిన. వీళ్ళకి వంట చేసి పోదామని, మళ్ళీ వీళ్ళకి సంతుకి ఈయన ఉంటారు, వాళ్ళిద్దరి కోసమే వంట ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా వంట అయితే చేసి పోయినా. కర్రీ వచ్చి టమాటా పచ్చడి, కొంచెం పప్పు చేసిన, టమాటా పప్పు. ఇంకా అది షూట్ చేయలేదు వీడియో. బీరప్ప పండగ ఏంటి అనుకుంటున్నారా? బీరప్ప అంటే మా యాదవ్స్ దాంట్లో అదే కురుమ గొల్లోళ్ళు అంటారు కదా, అది మేము అయితే అందులో అయితే బీరప్ప పండగ కంపల్సరీ ఉంటుంది. మాకు ఏదైనా పెద్ద పండుగ ఉందంటే ఈ బీరప్ప పండగనే మా ఇళ్ళల్లో మెయిన్ ముఖ్యమైన పండగ బీరప్ప పండగ. బండారు వేసుకోవడము అంటారు. ఆ వీడియో నీకు ఇందులో మొత్తం ఫుల్ వీడియో చూపించేస్తా, మా పండగ ఎట్లా చేస్తారు. కానీ కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని లేవు, చూసేయండి. పొద్దున ఇంకా నేనైతే వెళ్ళిపోయినా అక్కడికి, ఊరు వెళ్ళిన బాబాయ్ వాళ్ళతో. ఇందాక వెళ్ళినాం కదా కారులో, బాబాయ్ వాళ్ళు మేము చుట్టాలందరూ కారులో వెళ్ళినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం తినేసి ఇంకా సాయంత్రం ఎక్కుతారు పెద్దపట్టం అంటారు, బీరప్ప పట్టము. కొంచెం తిని కాసేపు ఆ తర్వాత అందరం ఇంకా ట్రాక్టర్ రెడీ చేసి పోవడానికి, అంటే బైక్ మీద ఎంతమందిని దింపుతారు, కార్లు వెళ్ళవు అక్కడికి, ఒక బైక్ మీద ఎంతమందిని దింపుతారు అని చెప్పి ఇక ఒక ట్రాక్టర్ అయితే తీసుకొచ్చిండు. ట్రాక్టర్ నడిపి మరి ఇంకా ఒక ట్రిప్ అయితే అందరినీ తీసుకెళ్ళారు. మిగతా వాళ్ళందరూ ఇంకా బైక్ల మీద వచ్చేసారు. చూడండి ఈ పల్లెటూరులో ఎంత మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంది. అక్కడున్న మిషన్ మా ఆయన నడుపుతుండే చూడండి, ఈ టచ్. ఇప్పుడు నడపట్లేదులే, అప్పుడు మా పెళ్ళప్పుడు అదే నడుపుతుండు. అప్పుడు అది నడుపుతుండనే మేము పెళ్లి చేసుకున్నా. తర్వాత ఇంకా ఫ్యామిలీని వదిలేసి దూరం వెళ్ళాలని చెప్పి ఇక మానేసిండు. చూడండి రోడ్ అయితే ఎట్లుంది, ట్రాక్టర్ అయితే ఉయ్యాల ఊగుతుంది. సాయంత్రం టైంలో చూడండి పొద్దు ఎంత బాగా వచ్చింది. సూర్యుడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయే ముందు భలే రెడ్గా అందంగా భలే కనిపిస్తాడు కదా. చూడండి ఎంత పండు లెక్క కనిపిస్తుంది సూర్యుడు. ఇంక ఇక్కడ గొర్రెలు మేకలు ఉన్నాయి చూడండి, అవి కూడా వీడియో వస్తుందని చెప్పి వీడియో తీసిన. ఇంకా క్లియర్గా తీయలేదు, ఈ చెట్లన్నీ అడ్డం వస్తున్నాయి. భలే ఉంది కదా సాయంత్రం టైంలో సూర్యుడు అట్లా వెళ్ళిపోతుంటే అక్కడ మేకలు అవన్నీ. ఇంకా అందరం అయితే దేవుడి దగ్గరికి, అంటే ఊరి బయట బీరప్ప గుడి ఉంటుంది, బీరప్ప గుడి దగ్గర పటం ఎక్కుతారనమాట. ఇగో గుడి చూడండి, బీరప్ప గుడి అంటే ఏముంటుంది అందులో అనుకోవద్దు, ఒక 3-4 రాళ్ళు ఉంటాయి, అవి దేవుడితో పోలుస్తారు అనమాట. బీరప్ప రాళ్ళు అవి, అంటే ఇంకా ఆ రాళ్ళనే దేవుడితో పోలుస్తారు దేవుడు. ఇక ఇలాంటి గుడిలో అక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఆ గుడిలోనే ఉంటాయి. ఇంక ఈ పట్టము ఇందులోనే ఇప్పుడు బండారు వేసుకునే వాళ్ళందరూ ఈ పట్టంలో కూర్చుంటారు. దేవుడికి తలవాళ్ళు చేసిర్రు ఇంతకుముందే, అందుకే ఈ అక్షింతలు పువ్వులు పడినాయి. వచ్చిన చుట్టాలందరికీ కంపల్సరీ బండారి బొట్టు అయితే పెడతారు. చూడండి ప్రతి ఒక్కరికి బండారి బొట్టు అయితే పెట్టి, ఇంకా ఇంటి అంటే పండగ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆ గుడి చుట్టూ తిప్పి
చూడండి అందరికీ బొట్లు పెడతారు. చుట్టాలు అయితే ఫుల్ చుట్టాలు. అంటే ఏ దానికి చెప్పినా చెప్పకపోయినా ఈ పండగకి మాత్రము చుట్టాలందరికీ చెప్తారు. అక్కడ బొట్టు పెట్టించుకునే వాళ్ళంతా ఇంకా మన చుట్టాలే. అయితే ఏ పండగకి చెప్పినా చెప్పకపోయినా ఈ పండగకి మాత్రం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి చెప్తారు. ఈ పండగ అయితే చాలా ఇంకా యాటల్ని వేసి బాగా చేస్తారు. ఇంకా పండగ అంటే తినుడు తాగుడే ఈ పండగ. ఇంత అయిపోతే ఇక ఏమైందంటే ముందు రోజు ఇంకా దేవుడి పటాలు వేరే వేరే పటాలు చాలానే ఉన్నాయన్నమాట. బీరప్ప పటానికే లాస్ట్ చుట్టాలకి చెప్తారు. ఎల్లమ్మ పట్టము ఇంకా వేరే వేరే దేవుళ్ళవి కూడా నాగమ్మ పట్టం అవన్నీ అయిపోతాయి. వారం రోజుల నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ డే మాత్రం చుట్టాలకి చెప్తారు. ఈ లాస్ట్ డేనే అక్కడ కరెంటు ప్రాబ్లం వచ్చిందంట. ఈరోజే చుట్టాలు వస్తారు మెయిన్, కానీ ఈరోజే కరెంటు పోయిందంట. ఫుల్ చీకటి, పాపం అందరు ఫోన్లు పట్టుకొని ఉంటే ఇక అక్కడైతే బండారైతే వేసిర్రు. బండారంటే ఆ ఇంటి వాళ్ళు, అంటే పండగకి పిలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఇంటి వాళ్ళందరూ బ్యాక్ కెమెరానే ఊళ్ళో ఎన్ని కడప ఉంటే అన్ని కడప అక్కడ కూర్చుంటారు. ఇందాక పటం చూపించాను కదా మీకు, అక్కడ షర్ట్ ఇప్పేసి బాయ్స్ జుట్టు వదిలేసుకొని లేడీస్ కూర్చుంటారు అనమాట. అక్కడ కూర్చుంటే వచ్చిన చుట్టాలందరూ పసుపు చల్లుతారు. పసుపు చల్లడము పెద్ద పట్టము అంటాం మేము. మెయిన్ ఇంకా అదే పండగకి మెయిన్ పాయింట్ అదే. ఇంకా అట్లాగో బండారు చూడండి చేతిలో పట్టుకున్నారు, పసుపు చేయి నిండా. ప్రతి ఒక్కరికి పసుపు అయితే వేయాలి పండగ. ముఖ్యంగా చచ్చిపోయే ముసలోళ్ళు ఉన్నా సరే కంపల్సరీ బండారు వేసుకోవాలన్న ఆశ అయితే కంపల్సరీ అందరికి ఉంటుంది. ఇంకా నేను కూడా తోసుకొని వెళ్ళి బండారు అయితే వేసిన. ఏడా అసలు సందు లేదు, తోసుకొని వెళ్ళినా. ఎంత తోసుకొని వెళ్ళినా అందరికీ పడుతుంది. అక్కడ అందరు చల్లుతారు కదా పసుపు, ప్రతి ఒక్కరికైతే పసుపు మీద పడుతుంది. ఇదిగోండి ఇలాగా అందరూ అట్లా, లేడీస్ ఏమో జుట్టు వదిలి, బాయ్స్ ఏమో షర్ట్ వదిలి అట్లా కూర్చుంటే అందరూ పసుపు చల్లుతారు. ఇదే పెద్ద పండగ అంటారు. ఇంకా చిన్నపిల్లలు ఉన్నా సరే, 1-2 నెలల పిల్లలు ఉన్నా కంపల్సరీ ఆ పట్టంలో అయితే కూర్చోవాలి. మెయిన్ బాయ్స్ అంటే మగపిల్లలకే, ఆడపిల్లలు కాదు, ఆడపిల్లలు ఎక్కరు. ఇంటి కోడన్లు కొడుకులు అట్లా మగపిల్ల నెల పిల్లగాడు ఉన్నా సరే ఎక్కాల్సిందే. అయిపోయిన తర్వాత ఆ బండారు అక్కడే దులుపుకొని తుడుచుకొని మన కూర్చున్న దగ్గర సాపలు వేసుకొని కూర్చుంటారు. ఆ పక్కకు వచ్చి ఇక బట్టలు అయితే కట్టుకుంటారు, కొత్త బట్టలు. ఇదిగోండి మా మరదలు. చీకట్లో అసలు వీడియో తీయడానికి లేదు. ఇంకా అయిపోయింది. ఇంటికైతే వెళ్ళేటప్పుడు చూడండి చీకట్లోనే వీడియో తీసుకున్నాము. మా మరదలు, నేను, ఇంకా బాబాయ్ కూతురు. ఎట్ సైడ్ నుంచి అంటే మా ఆయన సైడ్ నుంచి, మా ఆయన సైడ్ నుంచి వాళ్ళ చెల్లి అనమాట. ఇంక ఇంటికి పోయిన తర్వాత ఇగో సుక్క ముక్క అట్లా. మా చెల్లి తాగలేదు, మజాగ్గా అట్లా తెచ్చిస్తే పక్కకు పెడుతుంది, తాగదు. మజాక్ చేస్తున్నారు వాళ్ళు. నాకు అసలు వీడియో తీసుకోవడానికి టైం అంటే ఎవరు ఏమనుకుంటారో అని భయం వేస్తుంది. ఇంకా ఎక్కువైతే వీడియో తీయడం అంటే కొత్త ప్లేస్ పోతే వీడియో తీయడం కొంచెం వాళ్ళకి ఎవరికి తెలీదు నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని. అట్లా కవర్ చేసిన, కానీ తెలుసు వాళ్ళకి. అంటే ఎప్పుడో చెప్పినట్టున్నా, ఫస్ట్ ఛానల్ ఉన్నప్పుడు చెప్పినట్టున్నా, అడిగిరు అనమాట ఛానల్ ఎక్కడి దాకా వచ్చింది అని. ఇంకా బాయ్స్ అందరినీ ఇట్లా బయట కూర్చోబెట్టి అట్లా ఎవరు తాగేది వాళ్ళకి పోసి తినబెట్టడమే. ఇంకా నైట్ ఒక 2-3 యాటలు వేసిరు. మళ్ళీ పొద్దున కూడా సేమ్ ప్రాసెస్. ఇంకా అందరూ నైట్ కూడా తినేసి ఇంకా పడుకున్నాము. పొద్దున తింటున్నారు చుట్టాలు, కానీ ఇంటికి ఒక్కరైనా వచ్చి మళ్ళీ మార్వటం అని ఉంటుంది. పొద్దున కూడా మళ్ళీ సేమ్ ప్రాసెస్, చిన్నగా ముగ్గేసి, మరీ అంత కాకుండా ఇంటికి ఒక్కరైనా వచ్చి మళ్ళీ పటం ఎక్కాలన్నమాట. నిన్న వేసుకున్న పసుపు అట్లే ఉంటుంది, మళ్ళీ పొద్దున వచ్చి పటం ఎక్కాలి. అది మారువట్టం అంటారు. ఇంటికి ఒకరైనా వచ్చి ఎక్కుతారు. ఇక నైట్ ఉన్న జనాలు ఇప్పుడు లేదు. చుట్టాలు గిట్లా ఇంకా తినుడు తాగుడులు పనిలో ఉంటే నేను, చిన్నమ్మ, మా ఆడపడుచు చెమ్మటి గుడి దగ్గరికి అయితే వచ్చినాము. ఇదిగోండి మా ఆడపడుచు కొడుకు లడ్డుకున్నాడు చూడండి, లడ్డోడు. వాడితో ఒక వీడియో 2 ఫొటోస్ దిగిన నేను కూడా.
ఇంకా అంటే గుడి దగ్గరికి వచ్చినాం కదా, కొద్దిసేపు అంటే ఆటో తీసుకొని వచ్చినాము పట్టం ఎక్కేది ఒకటి తీసుకెళ్ళిపోదామని. ఇక పట్టం ఎక్కేసి ఇక్కడ ఉన్న బోనం నిన్న పొద్దున బోనాలు అయినాయి అనమాట. నైట్ పెద్ద పట్టం కదా, పొద్దున బోనాలు అయినాయి. బోనాల టైంకి మేము రాలేదు. కొంతమంది బోనాలు కూడా నైట్ తీసుకెళ్ళిపోయారు. ఈ బోనాలు ఇంక ఇప్పుడు వీళ్ళు పట్టం ఎక్కిన తర్వాత తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ బీర్లోళ్ళు పాట పాడుతున్నారు, వినండి ఒకసారి. మరి రాదు ఇంకా ఇది పండగ మా ఇళ్ళల్లో మెయిన్ పండగ అంటే ఇది. ఇట్లా చేస్తారు బీరప్ప పండగ. మెయిన్ కులదైవం మాకు. అంటే ఇప్పుడు నైట్ ఉన్న జనాలు ఇప్పుడు లేరు, ఇంటికి ఒక్కరే వస్తారనమాట. అందరు రారు, ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా, వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇదిగో ఇక్కడ ముంగట కూర్చుంది మా ఆడపడుచు, లడ్డోడు బుడ్డోడు చూడండి. మేమైతే ఇంకా మా ఇళ్ళల్లో పండగలు ఇట్లా చేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేస్తే బాగుంటుంది. ఇంక ఇక్కడ పట్టం ఎక్కిన తర్వాత ఇంటికి వెళ్ళి నేను, చిన్నమ్మ, ఇంకా మా ఆడపడుచు అందరం కలిసి తినేసినాము. చూడండి, చికెను, మటను, బోటి, ఇంకా అన్నీ. ఓకే, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.